హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 14. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. మరి ఈరోజు దాక్ష పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళిందో, మరి జై దాక్ష దగ్గరికి వస్తాడా, అసలు ఏం జరగబోతుందో అనేది వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. అలాగే ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. జై ఒక మీటింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. పాపం రాత్రి కూడా దక్షకి ఫోన్ చేయలేదు అని రింగ్ చూ రింగ్ చూస్తాడు. చాలాసేపు రింగ్ అయినా కానీ దక్ష ఫోన్ లిఫ్ట్ చేయదు. కిచెన్లో అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుందేమోలే, ఫోన్ రూమ్లో పెట్టేసి వెళ్ళుంటుంది అని రాత్రి మెసేజ్ చూసుకొని నేను చాలా బిజీగా ఉంటాను, ఫోన్ చేయొద్దు అని చెప్పి మెసేజ్ పెడతాడు. మిస్ యూ డియర్ అని పెట్టి ఫైల్, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్ అన్నీ సర్దుకుంటూ ఉంటాడు. అప్పుడే జైకి ఫోన్ వస్తుంది. దక్ష ఫోన్ చేసిందేమోనని ఫాస్ట్గా ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. రోహిత్ అనే పేరు చూడగానే చా, ఇప్పుడెందుకు ఫోన్ చేస్తున్నాడు, మూడంతా డిస్టర్బ్ చేస్తాడు, ఎందుకు పొద్దున్నే అనుకొని వీడితో అని ఫోన్ కట్ చేస్తాడు. రోహిత్ ఆపకుండా మళ్ళీ చేస్తుంటాడు. ఇక విసిగిపోయి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు జై. హాయ్ రోహిత్ అంటాడు సాధ్యమైనంత వరకు నవ్వుతూ. ఏంటి జై, మీటింగ్కి బయలుదేరావా? అవును. అయితే ఏంటిప్పుడు? అరెరే, ఎయిర్పోర్ట్లో ఉంటావేమో అనుకున్నాను. మీటింగ్ పూర్తయ్యాక కాంట్రాక్ట్ నాకు వచ్చాక తప్పకుండా ఎయిర్పోర్ట్లోనే కూర్చుంటాను అని కొంచెం హ్యాపీగా చెప్తాడు జై. అంటే నీకు ఇంకా విషయం తెలీదా? ఏం విషయం? నన్ను ఇరిటేట్ చేయకుండా త్వరగా చెప్పు అంటాడు. అయితే నీకు విషయం తెలిసి ఉండదు, లేకపోతే ఈ టైంకి హైదరాబాద్ చేరుకునేవాడివి. మెల్లిగా జైకి భయం స్టార్ట్ అవుతుంది. నిన్నటి నుండి దక్షతో మాట్లాడలేదు. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? ఏమైంది? ఒకవేళ ఏం కాకపోయినా నువ్వు నన్ను డైవర్ట్ చేయడానికి ఇలా అంటున్నావని నాకు తెలుసు అంటాడు జై. నీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళు జైల్లో కూర్చుంటే నువ్వు మాత్రం మీటింగ్కి బయలుదేరావా అంటాడు రోహిత్. వాట్? జైలుకి వెళ్ళడం ఏంటి అని కంగారు పడతాడు. ఎవరికైనా ఏమైనా అయ్యిందా? అసలే ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తాడు. యాక్సిడెంట్ లాంటివి ఏమైనా చేశారా? అందుకే దక్ష ఫోన్ లిఫ్ట్ చేయలేదా? ఏమైందబ్బా అనుకుంటూ రోహిత్ సరిగ్గా చెప్పు, లేదంటే ఫోన్ పెట్టేయి. నీ బలం బలహీనత రెండు నీ ఫ్యామిలీ అని నాకు అర్థమైంది. అందుకే నీ ఫ్యామిలీలో ఒక్కరిని కావాలని జైలుకు పంపించాను. వాళ్ళలా జైల్లో ఉంటే నువ్విక్కడ ఉండవు, డెఫినెట్గా వెళ్ళిపోతావు. నాకు పోటీగా ఉండవు నువ్వు, నా పోటీగా ఉంది నువ్వు మాత్రమే. నువ్వు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ నాకే. నా పెళ్ళి తర్వాత నాకు రాబోయే మొదటి కాంట్రాక్ట్ ఎలా అయినా సొంతం చేసుకోవాలి కదా. అందుకనే నిన్ను తప్పించడానికి ఇదంతా చేశాను. ఛీ, నీకు సిగ్గు లేదు? ఏదైనా టాలెంట్తో చేయాలి, ఇలా అడ్డదారులు తొక్కి కాదు. నువ్వు చేసిన ఈ పనితోనే అర్థమైంది నువ్వెంత వేస్ట్ ఫెలోవో అని. మాటలు జాగ్రత్తగా రానిచేయి. ఇందులో అడ్డదారేముంది? బిజినెస్ అన్న తర్వాత ఎత్తుకు పై ఎత్తు వేయడం, వేరే వాళ్ళని దెబ్బతీయడం అనేది కామన్ కదా. వాడు తప్పు చేశాడు. పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాను అన్నారు, కానీ నేనే లోపల వేయమని చెప్పాను. ఇప్పుడు నువ్వు బయలుదేరి వెళ్ళిపో. ముందు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. బాయ్ జై. ఈ కాంట్రాక్ట్ నాదే అని గట్టిగా నవ్వుతూ, ఈ కాంట్రాక్ట్ నాకు వచ్చిన సందర్భంగా హైదరాబాద్లో గ్రాండ్గా పార్టీ ఇస్తాను, తప్పకుండా పార్టీకి రా అని ఫోన్ పెట్టేస్తాడు రోహిత్. ఏం మాట్లాడుతున్నాడు? జైల్లో ఉండడం ఏంటి అని అర్జెంటుగా మూర్తికి ఫోన్ చేసి ఏం జరుగుతుంది అక్కడ అంటాడు సీరియస్గా. సార్, ఇక్కడ అంతా బాగానే ఉంది, ఏమీ లేదు. ఆది సార్ కూడా జాగ్రత్తగా అన్నీ తెలుసుకుంటున్నారు. ఓకే, నేను చెప్పింది చెయ్యి అని ఒక 5 నిమిషాలు మూర్తికి ఏదో చెప్పి ఫోన్ పెట్టేస్తాడు జై. ఏం జరుగుంటుంది? ఎవరిని అడగాలి? దక్ష ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంట్లో ఎవరైనా అడిగితే అందరూ కంగారు పడతారు. ఏం జరిగింది అనుకుంటూ మూర్తి గారు ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు జై. ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళు జైల్లో ఉన్నారు అనగానే కొంచెం డిస్టర్బ్ అవుతాడు జై. దక్ష పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి చూసేసరికి రాకీ సెల్లో ఉంటాడు. తన షర్ట్ విప్పేసి భుజం మీద వేసుకొని ఉంటాడు.
ఒంటి మీద అక్కడక్కడ గాయాలు, మొహం మీద కూడా 2-3 దెబ్బలు తగిలి ఉంటాయి. రాకీ, ఏమైంది అంటూ తను చేయి పట్టుకొని అడుగుతుంది. రాకీ దక్ష వైపు చూడలేక తలదించుకున్నాడు. ఏమైంది రాకీ, చెప్తేనే కదా నాకు తెలిసేది. రాకీ అటు ఇటు చూసి, అక్క నువ్వు వెళ్ళిపో, నువ్విక్కడ ఉండడం కరెక్ట్ కాదు, వెళ్ళిపో ప్లీజ్, వెళ్ళు అని తన చేతిని వెనక్కి నెడుతూ ఉంటాడు. అసలేమైందో చెప్పకుండా నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అంటావేంటి? రాకీతో పాటు దాదాపు 17 మంది ఉంటారు. అందరూ అదే వయసు వాళ్ళు. అప్పుడే ఇన్స్పెక్టర్ లోపలికి వస్తాడు. దక్ష అతని దగ్గరికి వెళ్ళి నమస్తే సార్ అని అంటుంది. నమస్తే, ఎవరు మీరు, ఏ పని మీద వచ్చారు? సార్ అతను మా తమ్ముడు అని రాకీని చూపించి, తనని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతుంది. తను మీ తమ్ముడు, మరి నీ తమ్ముడు ఏం చేస్తున్నాడో కూడా చూసుకున్నంత బిజీగా ఉంటారా తమరు? సార్ అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇలా మాట్లాడుతున్నారేంటి అంటుంది దక్ష. అర్ధరాత్రి పూట ఊరి చివర బైక్ రేస్ బెట్టింగ్లో పార్టిసిపేట్ చేశారు వీళ్ళంతా. దక్ష రాకీ వైపు చూస్తుంది. అవును అన్నట్టు తలదించుకున్నాడు. సార్ ఏదో తెలియక చేశారు, ఇంకెప్పుడు ఇలా చేయరు. ఏంటి మేడం, తెలియక చేశారా? ఒక్కొక్కరు అడ్డగాడిదలా ఉన్నారు. నైట్ టైం బైక్ రేసింగ్ తప్పు అని ఆ మాత్రం తెలీదా? ఎవరికేం కాలేదు కాబట్టి సరిపోయింది. అదేదైనా జరుగుంటే మీలాంటి వాళ్ళే మీడియా ముందు మైక్ పట్టుకొని నిలబడి అర్ధరాత్రి పూట బైక్ రేసింగ్ జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంతమంది ఇలా చెప్తుంటే పోలీస్ వ్యవస్థ నిద్రపోతుందా? పొరపాటున ఎవరికైనా ఏదైనా జరిగితే అది పోలీసుల నిర్లక్ష్యమే కారణం అంటారు. మీ ఇంట్లో ఉండే ఒక్క మనిషిని ఏం చేస్తున్నారో చూసుకోలేకపోతున్నారు మీరు. మీ ఇంట్లో ఉంటే మీ తమ్ముడు ఏం చేస్తున్నాడో మీకు తెలీదు. అలాంటిది ఇంత పెద్ద సిటీలో ఎవరు ఏం చేస్తున్నారో పోలీసులకు మాత్రం ఎలా తెలుస్తుంది? అందరికీ పోలీసులు అన్నా పోలీస్ వ్యవస్థ అన్నా చిన్న చూపు, అసలు లెక్క లేకుండా పోయింది అని చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్. అప్పుడే మూర్తిగారు లోపలికి రాబోయేసరికి దక్ష అక్కడ చూసి కొంచెం పక్కకు వస్తాడు. ఇదేంటి మేడం గారు ఇక్కడున్నారు అనుకుంటూ జైకి ఫోన్ చేస్తాడు. జై ఫోన్ లిఫ్ట్ చేయగానే సార్ దక్ష మేడం స్టేషన్లో ఉన్నారు అంటాడు. ఏంటి, తనకేమైనా పిచ్చి పట్టిందా అంటూ చేతిలో ఉన్న కాఫీ కప్ విసిరేస్తాడు. తను ఒంటరిగా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళింది? ఒకసారి దీనికి బ్రెయిన్ పనిచేయదు అని తల కొట్టుకుంటాడు జై. మూర్తిగారు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. సరే సార్ అంటూ వీడియో ఆన్ చేసి అక్కడ జరిగేది జైకి చూపిస్తూ ఉంటాడు. జైకి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. దక్ష ఒంటరిగా ఎవరికి చెప్పకుండా స్టేషన్కి వెళ్ళింది అని. సార్ అలా అనకండి సార్, పోలీస్ వ్యవస్థ అంటే చిన్న చూపు అంటారేంటి? అలా ఎప్పుడు మేము అనుకోలేదు. ఎప్పటి విషయాలు ఎందుకు? ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో అందరినీ ఇంట్లోనే ఉండమని, జాగ్రత్తగా ఉండమని జనానికి చెప్తున్నారు. అందరినీ జాగ్రత్తగా ఉండమని మీరు అంటున్నారు, కానీ మీరు మాత్రం డ్యూటీ చేస్తూనే ఉన్నారు కదా. అంటే మీకు భార్య పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ లేరా? ఉన్నారు. కానీ ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చుతున్నారు. ఇలాంటి పోలీసులు వాళ్ళని తప్పుగా ఎందుకంటాం సార్? ఇలాంటి పోలీస్ వాళ్ళకి మేము గొప్పగా సన్మానం చేయనక్కర్లేదు. వాళ్ళ సేవను గుర్తించి మీకు సెల్యూట్ చేస్తే చాలు అని దక్ష సెల్యూట్ చేసి మరీ చెప్తుంది. దక్ష అలా చేయడంతో ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా తన వైపు చూసి తెలియకుండానే తను కూడా సెల్యూట్ చేస్తాడు. స్టేషన్లో ఉన్న స్టాఫ్ మొత్తం వాళ్ళ పనులు ఆపి మరీ లేచి నిలబడతారు. ఇన్స్పెక్టర్ అలా దక్షకి సెల్యూట్ చేయడంతో రాకీ వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇదంతా వీడియోలో చూస్తున్న జైకి దక్ష మీద కొంచెం కోపం తగ్గి ఇంకా ఏం చెప్తుందా ఏం చేస్తుందా అని ఫోన్ వైపు చూస్తుంటాడు. ఇన్స్పెక్టర్ కొంచెం మంచివాడు అని చెప్పవచ్చు, కానీ రోహిత్ లాంటి వాళ్ళు ప్రెషర్ పెట్టడంతో రాకీ అక్కడ ఉంటాడు. దక్ష పోలీసుల గురించి అంత గొప్పగా చెప్తుంటే తను ఉబ్బి తబ్బిబైపోతాడు. సార్ ఎవరికైనా ఎలాంటి కష్టమైనా రాగానే మొదటి గుర్తొచ్చేది పోలీసులు సార్. దొంగతనం జరిగినా దోపిడీ జరిగినా ఎవరైనా ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నా కానీ మొట్టమొదటి గుర్తొచ్చేది మీరే సార్. ఎవరో కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నంత మాత్రాన పోలీస్ వ్యవస్థ మొత్తం తప్పు పట్టడానికి వీల్లేదు. చాలామంది చాలా నిజాయితీగా పనిచేసే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు కూడా చాలా నిజాయితీగా పనిచేస్తారని అర్థమైంది. ఇన్స్పెక్టర్ దక్ష వైపు ఏమర్థమైంది అన్నట్టుగా చూస్తాడు.
నేను రాగానే చాలా మర్యాదగా మాట్లాడారు. నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవడం చేత కాదా అని నన్ను మందలించారు. కానీ తనని వదిలేయాలి అంటే నాకు డబ్బు ఇవ్వాల్సిందే అనే మాట మాత్రం మీరు అనలేదు. అది మీ సిన్సియారిటీకి నిదర్శనం కదా సార్. తప్పే సార్, నిజంగా వాడు చేసింది తప్పే. అర్ధరాత్రి పూట అలా బైక్ రేస్లో పార్టిసిపేట్ చేయడం తప్పే. నిజమే కదా, అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత బాధపడతారు చెప్పండి. ఇంత చిన్న విషయం లాకప్లో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు అర్థం కావట్లేదు? పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా కొంచెం కూల్ అవుతాడు దక్ష మాటలకి. కానీ కావాలనే అంటే ఇప్పుడు వీళ్ళని వదిలేయమని చెప్తున్నావా? సార్, మన దేశంలో ప్రధానమంత్రిని చంపిన వాడికి కూడా క్షమాభిక్ష పెట్టారు. వీడు చేసింది కూడా తప్పే, నేను కాదు అనను. ఫుల్ కోటింగ్ కూడా పడింది. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకుండా గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అంటే మీరు చెప్తే నేను వదిలేయాలా? సార్, వాళ్ళందరూ స్టూడెంట్స్, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకూడదు అని మీకు కూడా ఉంది. అందుకే ఇప్పటిదాకా కేసు ఫైల్ చేయలేదు. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ లైఫ్ నాశనం చేయడం మీకు కూడా ఇష్టం లేదు. ఈ ఒక్కసారికి వార్నింగ్ ఇచ్చి వదిలేయండి సార్. ఇంకొకసారి ఇలా జరిగితే మీరు రాకీని అరెస్ట్ చేయండి. కానీ తను అరెస్ట్ అయ్యాడు అనే విషయం ఇంటికి మాత్రం ఫోన్ చేసి చెప్పొద్దు. ఎందుకంటే ఇది మీరు వాళ్ళకి ఇస్తున్న చివరి అవకాశం. దీన్ని కనుక వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటే ఇక వాళ్ళు మారరు అని అర్థం. ఎలాంటి వాడికైనా ఒక్క ఛాన్స్ ఇవ్వడం తప్పు లేదని నా ఉద్దేశం. ఆ తర్వాత మీ ఇష్టం సార్. ఇన్స్పెక్టర్ చెయ్యి అడ్డం పెట్టుకొని చిన్నగా నవ్వి అసలు ఇంకా ఏం మాట్లాడుతుంది చూద్దాం అనుకొని, ఇప్పుడు మీ తమ్ముడిని రిలీజ్ చేయాలి అంటారు. అంటే అది మీ ఇష్టం సార్. తప్పు చేసిన వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా. ఇంకొకసారి తప్పు చేయరు అలా అని వాళ్ళ చేత రాయించి సైన్ చేయించుకోండి. వాళ్ళు కూడా మీరన్నా మీ వ్యవస్థ అన్నా మంచి అభిప్రాయం ఉంటుంది సార్. కానీ వాడు చేసింది మాత్రం తప్పే. మీరు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మూర్తి గారు, ఈ మేడం గారు మామూలు వాళ్ళు కాదు. రాఖీని విడిపించడానికి వచ్చి ఆయన చేతే సెల్యూట్ చేయించుకున్నారు. ఏమో అనుకున్నాను, కానీ మా సారికి మాత్రం కరెక్ట్ జోడి. అప్పటిదాకా సీరియస్గా ఉన్న జై అదంతా వీడియోలో చూడగానే ఇక డౌట్ లేదు, రాఖీ బయటకు వచ్చినట్టే. ఇది చూడాల్సిన అవసరం కూడా లేదు. మూర్తి గారు, ఇక మీరు వెళ్ళిపోండి అని ఫోన్ పెట్టేసి తను చాలా హ్యాపీగా మీటింగ్కి బయలుదేరతాడు. రోహిత్ కాంట్రాక్ట్ నాదే అని నవ్వుకుంటూ బయలుదేరతాడు. జై వెళ్ళమని చెప్పినా కానీ అసలు ఇప్పుడు మేడం గారు ఏం చేస్తారా అని అక్కడే నిలబడి కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు మూర్తి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటాడు ఇన్స్పెక్టర్. అందరూ తమ డిపార్ట్మెంట్ని తిడుతూనే ఉంటారు, కానీ ఈ అమ్మాయి చాలా గొప్పగా చెప్తుంది అని మనసులో అనుకున్నాడు. అయ్యో సార్, అది మీ ఇష్టం, పర్వాలేదు. మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అంటాడు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ ఒక్కసారికి వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే బెస్ట్ అని అనుకుంటున్నాను అంటుంది. ఆల్రెడీ దక్ష మాటలకి ఎప్పుడో కన్విన్స్ అయ్యాడు ఇన్స్పెక్టర్. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను అని వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఇకెప్పుడు ఇలాంటివి చెయ్యను అని రాయించి సంతకాలు పెట్టించుకుంటారు ఇన్స్పెక్టర్. ఇంకొకసారి కనుక మీరు ఇలాంటి పనులు చేస్తూ నాకు అనిపిస్తే ఇలా స్టేషన్కి తీసుకురావడం, మీ వాళ్ళకి ఫోన్ చేయడం ఇలాంటివి ఏమీ ఉండదు. డైరెక్ట్గా ఎన్కౌంటర్ అని కొంచెం గట్టిగానే భయపెడతాడు అందరినీ ఆ ఇన్స్పెక్టర్. అందరూ భయంగా ఆయన వైపు చూసి ఇంకెప్పుడు ఇలా చేయం సార్ అని అందరూ షర్ట్ వేసుకొని ఇన్స్పెక్టర్ గారు చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్పి బయటకు వెళ్తుంటారు. వాళ్ళలో చాలామంది కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తాయి ఇన్స్పెక్టర్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు చాలా మంచివాళ్ళు, ఇంతమంది లైఫ్ స్పాయిల్ అవ్వకుండా చూస్తున్నారు అని దండం పెడుతుంది దక్ష. ఇట్స్ ఆల్ రైట్, ఓకే సార్, ఇక మేము వెళ్తాం అంటుంది దక్ష. ఓకే మేడం అని చెప్పి దక్ష వెళ్తుంటే తన వెనకాలే వచ్చి వాళ్ళు కారు దాకా వెళ్ళిన దాకా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత లోపలికి వెళ్తాడు. వీళ్ళు బయటకు వస్తున్నారని తెలిసి కొంచెం పక్కగా వెళ్ళి దాక్కుంటారు మూర్తిగారు. రాఖీ, నాకు డ్రైవింగ్ అంత బాగా రాదు, నువ్వు డ్రైవ్ చేయగలవా? సరే అక్క అని డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు రాఖీ. దక్ష కూడా తన పక్కనే కూర్చుంది. ఇందాకంటే ట్రాఫిక్ లేదు కదా, ఎలాగో డ్రైవ్ చేశాను, కానీ ఇప్పుడు నా వల్ల కాదు అంటుంది. పర్వాలేదక్క అంటాడు. మరి నీ బైక్? పర్వాలేదక్క, మా ఫ్రెండ్స్ తీసుకొస్తారులే అని కార్ స్టార్ట్ చేసుకొని బయలుదేరతారు. కానీ దక్ష వైపు చూడట్లేదు రాఖీ. రాఖీ, కార్ హాస్పిటల్కి పోనివ్వు. పర్వాలేదక్క, చిన్న దెబ్బలే అంటాడు. చెప్తున్నాను కదా, హాస్పిటల్కి పోనివ్వు.
కార్ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళి డాక్టర్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. కాలికి ఒక చోట కొంచెం పెద్ద గాయమవుతుంది. దానికి కట్టు కట్టించి చిన్న చిన్న దెబ్బలకి డ్రెస్సింగ్ చేయించి ఇంటికి తీసుకొస్తుంది. వారిద్దరూ వచ్చేసరికి హాల్లో ఎవరూ లేకపోవడంతో రాఖీని గబగబా తన రూమ్లోకి పంపిస్తుంది. టిఫిన్ ప్లేట్లో పెట్టుకుని రాఖీ రూమ్కి వచ్చి ఆ కట్టు తడవకుండా జాగ్రత్తగా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేయి అని చెప్పి వెళ్ళిపోతుంది. రాఖీ ఫ్రెష్ అయి వచ్చి ఆకలి మీద ఉండడంతో వెంటనే బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ వేసుకొని కొంచెంసేపు కళ్ళు మూసుకున్నాడు. తనకి ఏడుపు వస్తుంది. అక్క నన్ను కొట్టినా బాగుండేది, కానీ కొట్టడం కాదు కదా, కోపడ్డం కాదు. చివరికి ఎప్పుడిలాగానే నవ్వుతూ సైలెంట్గా ఉంది. అదే నేను తట్టుకోలేకపోతున్నా, చాలా గిల్టీగా ఉంది అంటూ కళ్ళు మూసుకున్నాడు. టాబ్లెట్ పవర్కి మెల్లిగా నిద్ర పడుతుంది. ఎలాగో జై ఊరికి వెళ్ళిపోతాడు. ఈ కాంట్రాక్ట్ నాదేనని ఓవర్ కాన్ఫిడెన్స్తో మీటింగ్ జరిగే ప్లేస్కి వస్తాడు రోహిత్. జై కూడా అక్కడే ఉంటాడు, కానీ రోహిత్కి కనిపించకుండా కొంచెం పక్కగా ఉంటాడు. రోహిత్ చాలా హ్యాపీగా ఉంటాడు. కొంచెంసేపు వాడినే హ్యాపీగా ఉండనిద్దాం అనుకుంటాడు జై. మరి కాంట్రాక్ట్ ఎవరికి వస్తుంది? జైకి వస్తుందా, రోహిత్కి వస్తుందా? ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక దక్షని జై పొగుడతాడా, లేకపోతే ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందని తిడతారా? మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.